అస్సలం వలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని ఓల్డ్. ఎన్నో రకాలుగా ఎన్నో వెరైటీస్గా ఎగ్ రైస్ తింటారు, కానీ ఇలాంటి వెరైటీ ఎప్పుడు తిని ఉండరు. సో ఎలా చేద్దామని చూసేస్తాం రండి. ఫస్ట్గా మనం కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలని మనం వేసుకోవాలన్నమాట. ఆవాలు బాగా చిటపటలాడాలి. అప్పుడే మనము కరివేపాకు అండ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా వెరైటీస్ తింటారు, బట్ ఈ వెరైటీ ఎప్పుడు తిని ఉంటారు, బట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నా కోసం అమ్మ స్పెషల్గా చేసింది అనమాట. సో ఇంకా ఆనియన్స్ కూడా మనం వేసుకోవాలి. చిన్నగా ఉంటే 4 ఆనియన్స్, పెద్దగా ఉంటే 2 ఆనియన్స్ అనమాట. సో ఇంకా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లోనే మనము పచ్చి బఠానీలను యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే పచ్చి బఠానీ కాయ తీసుకొచ్చి బఠానీలను యాడ్ చేసుకుంటా ఉన్నాము. మీరు కావాలి అనుకుంటే అంటే రెడీమేడ్గా దొరుకుతుంది కదా, అవి తీసుకోవచ్చు. ఇందులో ఎగ్ రైస్ అని చెప్పి బఠానీ వేస్తా ఉంది అనుకోవద్దు, నేను చెప్తున్నాను కదా వెరైటీ అనేసి. సో ఇదే వెరైటీ అనమాట, బఠానీ వేస్ట్ చేస్తూ ఉన్నాము. సో అందుకే వెరైటీ ఎగ్ రైస్ అని చెప్పినాను. వెరైటీగా ఉన్న బట్ చాలా టేస్ట్గా ఉండేది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా టేస్టీగా అనిపించింది అనమాట నాకైతే. ఒకసారి మీరు చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోయే ఎగ్ రైస్ అనమాట. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి. ఇంకా మనం తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. దాంట్లోని సాల్ట్ వేసుకున్నాక బాగా అంతా అన్ని దానికి మిక్స్ అయితే బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇలా. కరెక్ట్గా నేను కరెక్ట్గా ఎగ్ రైస్ చేసేకి 20 నుంచి 25 మినిట్స్ పట్టింది అంతే అనమాట. చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా అయిపోయింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉండింది. ఫస్ట్ టైం ట్రై చేసిన ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉండిందనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి, చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో మనము మిరప్పొడి, కారం పొడి వేసుకోము, ధనియాల పొడి వేసుకోము, ఏమి వేసుకోము. చికెన్ మసాలా లేదంటే ఎగ్ రైస్ మసాలా ఏమీ వేసుకోము. సో దానికే చెప్తున్నాను అనమాట, హెల్తీగా ఉంటుంది అనేసి. సో ఇంకా మధ్యలో మనం కోడిగుడ్డు వేసుకోవాలన్నమాట. ఇలా మనం కోడిగుడ్లు వేసుకునేటప్పుడు ఎప్పుడు గ్యాస్ అనేది మనం ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోవాలన్నమాట మనము. లేకుంటే కింద అడుగు పట్టేస్తుంది కాబట్టి కోడిగుడ్లు వేసినప్పుడు మనము. సో మేము ఇక్కడ ఎలా కలుపుతా ఉన్నారో సేమ్ అలానే కలుపుకోవాలన్నమాట. ఫస్ట్గా మనము చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ అలా వదిలేసి మళ్ళీ వచ్చి ఫుల్గా కలుపుకోవాల్సి ఉంటుంది. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే కింద అనేది కొంచెం బాయిల్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇంకా 2 నిమిషాల కోసం ఇలా మూత పెట్టి వదిలేయాలన్నమాట. ఎందుకంటే మనం సపరేట్గా ఎగ్నైతే మనము ఫ్రై చేసుకోవట్లేదు కాబట్టి దాంట్లోనే వేసేస్తున్నాం కదా. సో దానికోసం మనము ఎగ్ అనేది ఇలా వేసినాక ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు కొంచెం కొంచెం ఫ్రైకి వదిలేసి ఆ తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. రియల్లీ చెప్తున్నాను, నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైంది అనమాట ఈ ఎగ్ రైస్. మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ రైస్ కాకుండా ఇలా ఎగ్ రైస్ చేసుకొని తింటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా బఠానీలు లేదంటే వెజిటేబుల్స్ మీరు కావాలంటే వేసుకోవచ్చు, ఇంకా దీంట్లో బాగుంటుంది. సో అలా తినకుండా పిల్లలకి ఇలా చేసి మనం ఇస్తే ఇష్టంగా తింటారు. దీంతో నేను చెప్పినాను కదా ఏం పౌడర్ వేయమని చెప్పి, జస్ట్ మనం పెప్పర్ పౌడర్ అనేది వేస్తామన్నమాట. బ్లాక్ పెప్పర్ పౌడరు అది స్పైసీ కోసం వేసుకుంటాము, ఎందుకంటే మనం కారం వేయం కాబట్టి. ఇంకా మనం ఆల్రెడీ ఆ రైస్ పెట్టుకుంటాం కదా సైడ్లో, ఆ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చి ఫ్రెష్గా చేసిన రైస్, ఇప్పుడు చేసిన రైస్ కాదు, ఇది నైట్ రైస్ మిగిలిపోయింటే ఆ రైస్తో మేము ఎగ్ రైస్ అనేది చేసుకుంటున్నాం అనమాట. సో మీరు ఎంతమంది మిగిలిపోయిన రైస్లో ఏమైనా చేసుకుంటారని నాకు కమెంట్లో చెప్పేయండి. నెక్స్ట్ నేను అలా ట్రై చేసి చూస్తాను. ఎప్పుడు మిగిలిపోయిన అన్నంలో ఎగ్ రైసు లేకుంటే చిత్రాన్నం చేసే అలవాటు మాకు. సో మీకు ఏమైనా రెసిపీస్ తెలుసు నాకు కమెంట్లో చెప్పేయండి.
సో ఇలా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత కింద దించుకొని మనం తినేయచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు చేసి తిన్నాక ఒక్కసారి తిన్నాక మీరే చెప్తారు చాలా బాగుంది అని చెప్పేసి, అంత బాగుంటుంది టేస్ట్. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందేమని నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ చూడడమే కాదు, ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేసేయండి. ఎందుకంటే మీ కమెంట్ వల్లే నాకు వీడియోస్ ఎలా ఉంది ఏమని నాకు తెలుసు, బాగుందా లేదా, ఇలా చేద్దామా లేదా అని నాకు తెలుస్తుంది కాబట్టి. సో అందుకే చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ వీలైతే షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా మనం ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో అంతే ఈరోజు బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.